హాయ్ ఫ్రెండ్స్, మన లైఫ్లో ఒక్కసారైనా ఇలా అనిపించుంటుంది. అదే ఒకసారి నేను పాస్ట్లోకి వెళ్తే ఈ తప్పు జరగకుండా ఆపేవాడిని, లేదా ఈ డెసిషన్ తీసుకోకుండా మార్చుకునేవాడిని అని. ఇలా ఎన్నో రకాల ఆలోచనలు మనం ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో అనుకుని ఉంటాం. అయితే ఇలా నిజంగా కాలం వెనక్కి వెళ్తే ఏమవుతుంది? మన జీవితంలో కాలం అనేది ఒక డైమెన్షన్లో మాత్రమే నడుస్తుంది. అదే పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. అయితే ఒకసారి ఇలా ఆలోచించండి. మీరు ఉదయం నిద్ర లేచారు, కానీ బయట చీకటిగా ఉంది. మీరు తినే ఆహారం నోట్లోకి కాకుండా తిరిగి ప్లేట్లోకి వస్తుంది. మీరు నడిచే ప్రతి అడుగు వెనక్కి పడుతుంది. అసలు ఇది సాధ్యమేనా? నిజంగా కాలం వెనక్కి తిరగగలదా? ఒకవేళ ఇలా జరిగితే మన భవిష్యత్తు, జ్ఞాపకాలు, జీవనం ఏమవుతుంది? ఇవన్నీ ఊహించుకుంటేనే ఎంతో విచిత్రంగా ఉంది కదా, కొంచెం భయంగానూ ఉంది. అయితే ఇది కేవలం ఒక ఊహన, లేక శాస్త్రంతో నిరూపించదగ వాస్తవమా? మీరు ఎప్పుడు ఊహించిన విధంగా కాలం వెనక్కి కదిలితే ప్రపంచం ఎలా మారుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి. కాలం, ఇది మన జీవితంలో ప్రతి క్షణాన్ని కొలిచే ఒక అమూల్యమైన భావన. మన పుట్టుక నుంచి మరణం వరకు జరిగే అన్ని సంగతులను ఒక క్రమంలో అమర్చే ఒక సాధన. మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది గతం, జరుగుతున్నప్పుడు ప్రస్తుతం, జరగబోయేది భవిష్యత్తు. ఇదంతా కాలం వల్లే మనకు అర్థమవుతుంది. కానీ ఇదే కాలంని మనం సైంటిఫిక్గా చూస్తే, సైంటిస్ట్ ప్రకారం కాలం అనేది స్పేస్ లాగే ఒక డైమెన్షన్. మనకు తెలుసు కదా, మన సైంటిస్టులు ఎప్పటి నుంచో స్పేస్లో ఎన్నో రీసెర్చెస్ చేశారు, కానీ స్పేస్కి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఎక్కడో కనుక్కోలేకపోయారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం కాలం స్థిరంగా ఉండదని, ఒక వస్తువు యొక్క స్పీడ్, దాని ద్రవ్యరాశి, ఇంకా దాని వద్ద ఉన్న గ్రావిటీ పైన ఆధారపడి నెమ్మది లేదా వేగంగా సాగుతుందని చెప్పారు. ఎగ్జాంపుల్కి, భూమిపైన ఒక నిమిషం ఉండగా అది స్పేస్లో ప్రయాణిస్తున్న ఆస్ట్రోనట్స్కి కేవలం కొన్ని సెకండ్స్ లాగే ఉంటుందట. సైంటిస్టులు కొన్ని లెవెల్స్లో టైం రివర్సల్ సిమెట్రీ అనే సూత్రం వల్ల కాలం వెనక్కి తిరగగలదని భావిస్తున్నారు. అంటే కొన్ని రకాల భౌతిక సూత్రాలు కాలాన్ని వెనక్కి కదిలించేలా పనిచేస్తాయని. యాంథ్రోపీ అనే థీరం ప్రకారం ప్రకృతి ఎప్పుడు ఆర్డర్ నుంచి డిజార్డర్ వెళ్తుంది, అదే కాలానికి డైరెక్షన్ చూపుతుంది. కానీ ఇది మారితే కాలం వెనక్కి తిరగవచ్చన్న ఆలోచనలు వస్తున్నాయి, కానీ దీనికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ఒకవేళ కాలం వెనక్కి నడిస్తే అప్పుడు మనం చనిపోయిన స్థితి నుంచి ముసలివాడిగా, తరువాత యువకుడిగా, ఇంకా చిన్నపిల్లవాడిగా, చివరకు గర్భంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఎవరమో కూడా మనకు తెలియకుండా పోతుంది. మన జ్ఞాపకాలను మర్చిపోతాం, మన బంధాలను ముందు విడిపోతాం, తర్వాత పరిచయం అవుతాం, చివరకు వారెవరో కూడా గుర్తుండదు. ఇలాగే కాలం వెనక్కి సాగితే మనం ఎందుకు పుట్టామో కూడా మనకు అర్థం కాకుండా పోతుంది. కాలం వెనక్కి కదిలితే మనం అనుభవించే ప్రతి క్షణం విలువ కోల్పోతుంది. ప్రేమ, బాధ, విజయం, అపజయం ఇవన్నీ ఆర్డర్లో అనుభవిస్తేనే బాగుంటుంది. వాటిని డైరెక్షన్ మారిస్తే మన జీవితం కూడా అర్థం కోల్పోతుంది. చివరిగా మీకు అవకాశం ఇస్తే మీరు కాలంలో వెనక్కి ప్రయాణించాలనుకుంటున్నారా, లేదా ప్రస్తుతం నేర్చుకుంటూ ముందుకు సాగటమే మంచి మార్గం అంటారా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.